ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు, అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సమగ్ర విధానపత్రం. 2026 కేంద్ర బడ్జెట్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. 2025లో చేపట్టిన కీలక కార్పొరేట్ సంస్కరణలను కొనసాగిస్తూనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక మార్పులకు కేంద్రం సిద్ధమవుతుంది. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీ అన్ని వర్గాలకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులతో పాటు పారిశ్రామిక వ్యాపార వర్గాలు కేంద్ర బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు సొంతం చేసుకోనున్నారు. వాస్తవానికి దివంగత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అయితే వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మాత్రం నిర్మలా సీతారామన్కే దక్కనుంది. 2019లో ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ను ఆర్థిక మంత్రిగా నియమించారు. అప్పటి నుంచి వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. 2024లో మోడీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆర్థిక శాఖ బాధ్యతలు ఆమెకే కొనసాగాయి. ఇప్పటి వరకు ఆమె 8 బడ్జెట్లు ప్రవేశపెట్టగా 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ కూడా ఇందులో భాగం. కాగా కాంగ్రెస్ పాలనా కాలంలో పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అయితే 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు. 2017లో మరో కీలక మార్పు చేశారు. బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీనివల్ల ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అమలు చేసే అవకాశం ఏర్పడింది. ఈసారి ఆదివారం అయినా కూడా ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. గతంలో బడ్జెట్ కాపీలను ఆర్థిక మంత్రులు లెదర్ సూట్ కేసుల్లో తీసుకొచ్చేవారు. అయితే 2019లో నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. బ్రీఫ్ కేస్కు బదులుగా బాహీ ఖాతా అని పిలిచే ఎర్రటి వస్త్రం లాంటి సంచిలో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. అనంతరం కోవిడ్ కారణంగా 2021లో ఆమె పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందుకు ట్యాబ్ని ఉపయోగించారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఇప్పటికే హల్వా వేడుకను నిర్వహించారు. ఏటా బడ్జెట్కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లో హల్వా వేడుక చేస్తుంటారు. కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య ఈసారి కేంద్ర బడ్జెట్లో కీలక సంస్కరణలు ఉండనున్నాయని అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగి వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న తరుణంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలను ప్రకటించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 2025-26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సూచించినట్లుగా ఎగుమతుల వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కీలకం కానున్నాయి. ప్రధాన దేశాలతో పెండింగ్లో ఉన్న ఒప్పందాలను ముగించడం ద్వారా భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మార్గం సుగమం చేయటమే దీని లక్ష్యం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ వివాదాల మధ్య కూడా భారత్ స్థిరమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఈ ఊపును 2026లోనూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రక్షణ రంగ కేటాయింపులపై భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత జవాన్లకు అత్యుత్తమ సాంకేతికతను అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నేర్పిన పాఠాలు, గ్లోబల్ ఏఐ పోటీని దృష్టిలో పెట్టుకుని ఈసారి రక్షణ బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెప్తున్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో రక్షణ రంగ విదేశీ పెట్టుబడుల పరిమితిని సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 5వ తరం యుద్ధ విమానాల తయారీ, కీలక విడిభాగాల ఉత్పత్తి కోసం పెట్టుబడులను పెంచడం ద్వారా గ్లోబల్ కంపెనీలను భారత్కు రప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పౌర, రక్షణ, డ్రోన్ల తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేసే ప్రకటనలు వెలువడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2025లో కేంద్ర ప్రభుత్వం వ్యాపార నిర్వహణ సౌలభ్యంలో భాగంగా అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ కార్పొరేట్ విధానాలను సరళీకరించేందుకు ఎంసీఏ V3 ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డైరెక్టర్ల కేవైసీ ప్రక్రియను సులభతరం చేసింది. జీడీపీలో రుణ నిష్పత్తిని తగ్గించే మార్గసూచీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ రంగాలకు ఈసారి బడ్జెట్ పెద్దపీట వేయనుంది. రీసైక్లింగ్ ద్వారా ఖనిజాలను పొందటంపై దృష్టి సారించేలా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
దేశీయ ఎకోసిస్టమ్ని నిర్మించే స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు సెమీకండక్టర్ మిషన్ తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సమగ్ర కృత్రిమ మేధ ఫ్రేమ్వర్క్ ఏర్పాటును వేగవంతం చేస్తారని చెప్తున్నారు. గతేడాది జీఎస్టీ స్లాట్లలో సంస్కరణలతో దేశ ప్రజల మనసులు గెలుచుకున్న మోడీ ప్రభుత్వం ఈసారి ఆదాయపు పన్ను వ్యవస్థలోనూ సంస్కరణలు చేయబోతోందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా నూతన ఆదాయపు పన్ను విధానంలోని 7 ట్యాక్స్ స్లాబ్ల సంఖ్యను వీలైనంత మేరకు తగ్గించాలనే యోచనతో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. పేద, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలను కవర్ చేసేలా ఆదాయపు పన్ను స్లాబ్లను శాస్త్రీయంగా వర్గీకరించే దిశగా కసరత్తు జరుగుతోందని చెప్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం రెండూ అమల్లో ఉన్నాయి. పాత పన్ను విధానంలో కేవలం 4 స్లాబ్లే ఉండేవి. కానీ కొత్త పన్ను విధానంలో ఏకంగా 7 స్లాబ్లున్నాయి. ఇది మరింత క్లిష్టంగా ఉంది. ఇందులో భాగంగా కొత్త పన్ను విధానంలోని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ల సంఖ్యను తగ్గించనున్నారని చెప్తున్నారు. ఈ ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ మీద మరిన్ని ఆశలు పెరిగాయి.